హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ కట్ట. సో ప్రస్తుత తరుణంలో 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి పిల్లలందరూ కూడా ఇంటర్మీడియట్ జాయిన్ కావడానికి ఎంతోమంది వారి యొక్క ప్రణాళికని ఒక ప్లాన్ని రెడీ చేసుకున్నటువంటి సందర్భం ఇది. మరి ఈ సందర్భంలో ముఖ్యంగా ఒక స్టూడెంట్ యొక్క లైఫ్ అనేటువంటిది ఇంటర్మీడియట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. మరి అలాంటి ఇంటర్మీడియట్ సంబంధించి ఒక స్టూడెంట్ 10th క్లాస్ కంప్లీట్ అయ్యాక ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆ స్టూడెంట్తో పాటు తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా చాలా ముఖ్యమైనటువంటివి. మరి జీవితంలో 1 to 10th క్లాస్ అనేటువంటిది తల్లిదండ్రుల పర్యవేక్షణలో అది అనుకూలంగా ఒక రకమైనటువంటి సమాజంలో నడిచేటువంటి అవకాశం ఉంటుంది. సో 10th క్లాస్ కంప్లీట్ అయిపోయాక సో ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇలాంటి ఇంటర్మీడియట్కి వెళ్ళే ముందుగా తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటి, అదేవిధంగా స్టూడెంట్స్కి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలి అనేటువంటి విషయాల గురించి మనం కొన్ని విషయాలను ఇక్కడ చర్చిద్దాము. సో ముందు తల్లిదండ్రులందరూ కూడా 10th క్లాస్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ యొక్క అంటే మీ పిల్లల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, వారు ఏ గ్రూప్లో అయితే కరెక్ట్గా రాణించగలుగుతారు అనే విషయాన్ని ముందుగా మీరు ఆలోచించండి. సో దాన్ని బట్టి పిల్లవాళ్ళ ఇంట్రెస్టు మరియు రాబోయేటువంటి రోజులలో ఏదైతే మన జీవితంలో తొందరగా స్థిరపడుతూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటామో ఆ రకంగా ఆలోచిస్తూ గ్రూప్ని ముందుగా ఎంచుకోండి. పిల్లవాని ఇంట్రెస్ట్ని పరిగణలోకి తీసుకోండి. మీకు మీరుగా ఈ గ్రూప్ తీసుకోండి ఆ గ్రూప్ తీసుకోండి అని ఎక్కువగా స్ట్రెస్ చేయకండి. సో మీకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా పిల్లవాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైనది. కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకు సంబంధించి వారి యొక్క ఆలోచనల్ని పరిగణలోకి తీసుకొని మనం ఒక గ్రూప్ని ఎంచుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. రైట్. ఇంకా దీంతో పాటు ముఖ్యంగా నేను చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, మరి 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్లో అడుగు పెడుతున్నప్పుడు స్టూడెంట్స్ అందరికీ ఒక డిఫరెంట్ ఆలోచన. అంటే తల్లిదండ్రులు పిల్లలపైన ఒక రకమైనటువంటి స్ట్రెస్ని, మీరు ఇంటర్మీడియట్లో అలా చదవాలి, ఇంటర్మీడియట్లో ఇలా చదవాలి, ఇంటర్మీడియట్లో వాళ్ళకంటే ఎక్కువ పరిస్థితుల్లో ఎక్కువ మంచి మార్క్స్ రావాలి, ఇంటర్మీడియట్లో మీరు చదివేటువంటి చదువు రేపు జేఈ మెయిన్స్, ఎంసెట్, నీట్ ఇలాంటి ప్రతి ఏదైనా సరే జరిగేటువంటి ఎగ్జామ్స్లలో మనం పర్ఫెక్ట్ ర్యాంకులో ఉండాలి అని అనేక రకాల గోల్స్ తోటి పేరెంట్స్ పిల్లలని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. రైట్ కావచ్చు. కానీ ముందుగా పిల్లవానికి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి అంటే, సో ఎందుకంటే పిల్లవాడు ముఖ్యంగా అంటే చాలామంది ఇంటర్మీడియట్కి హాస్టల్స్లో జాయిన్ చేస్తూ ఉంటారు. ఈ హాస్టల్స్కి వెళ్ళినప్పుడు పిల్లవాళ్ళ యొక్క వాతావరణం కంప్లీట్గా చేంజ్ అవుతుంది. మరి అలా చేంజ్ అయ్యేటువంటప్పుడు సో పేరెంట్స్గా ముందే మనం పిల్లలకి చాలా విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. మీరు అనుకున్నటువంటి ర్యాంక్స్, మీరు అనుకున్నటువంటి మార్క్స్ రావాలి అంటే ముందుగా పిల్లవాడు హాస్టల్లో ఎలా ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ వ్యవస్థలో అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఎలా అంటే ఇప్పుడు చూడండి 10th క్లాస్ వరకు సో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, సో కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ఫ్రెండ్స్ తోటి వాళ్ళు క్లాసులలో ఉంటుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి భయం కానీ లేదా ఎలాంటి ఆలోచనలు లేకుండా సజావుగా సాగిపోతుంటుంది. బట్ ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వెళ్తున్నాడో స్టూడెంట్, అక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చేటువంటి ఫ్రెండ్స్ పిల్లవాళ్ళకందరూ కూడా వేరు ఫ్రెండ్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక రకంగా ఉంటుంది. సో ఈ అన్నిటిని విషయాలని పరిగణలోకి తీసుకొని పిల్లలకి ముందుగా కొన్ని విషయాల పట్ల మీరు కొంత ధైర్యాన్ని ఇవ్వండి. అంటే ముందు నేను అనేది ఏంటంటే వాతావరణం మారుతుంది,
వాతావరణంతో పాటు సో ఇక్కడ మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడు హాస్టల్కి వెళ్ళినప్పుడు అక్కడ తను అనుకున్నటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. కొత్త కొత్త ఫ్రెండ్షిప్లో అనేక రకాల ఆలోచనలు తొందరగా అడ్జస్ట్ కాకపోయేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ కూడా మనము పిల్లవాళ్ళకి ముందుగానే ప్రిపేర్ చేయాలి. చాలామంది పిల్లలు వెళ్ళి విడిచిపోయినప్పుడు హోమ్ సిక్ తోటి చాలా బాధపడుతూ వాళ్ళు పదే పదే మళ్ళీ ఇంటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇన్ని ఇబ్బందులలో అంటే ఇలాంటి రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం ముందుగా పిల్లవానికి జాగ్రత్తగా ఇప్పుడు మనం చదివేటువంటి చదువు ఇంటర్మీడియట్ అటువంటిది జీవితంలో ఒక భాగం మాత్రమే. మీరు చూస్తుండగానే ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ అయిపోతుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. లైఫ్ లాంగ్ మనం హాస్టల్లోనే ఉండము. అంటే యాజ్ ఏ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లవాళ్ళకు సజెషన్ ఇద్దాం అనుకున్నటువంటి ఎవరైనా సరే ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ చాలా డిఫికల్ట్ స్టేజ్ కాబట్టి ఇక్కడ ప్రతిదీ ముఖ్యమే. అంటే పిల్లవాడు ఫస్ట్ కాలేజీకి పోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉందాం అనుకుంటే హాస్టల్ గురించి పిల్లవాళ్ళకి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి అడ్జస్ట్ అయ్యేటువంటి విషయం గురించి కూడా చెప్పగలగాలి. ఓకే, ఇలా మనం ఒక్కొక్క విషయాన్ని పరిశీలించినప్పుడు పిల్లవాళ్ళకి అన్నీ కూడా కొత్త రకం డిఫరెంట్ వే ఆఫ్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి తల్లిదండ్రులుగా లేదా వాళ్ళకి సలహాలు ఇచ్చేటువంటి మరి ఎవరైనా సరే నైబర్స్ అయినా సరే పిల్లవాళ్ళకి ఒక ధైర్యాన్ని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. అంటే దానిలో ముఖ్యంగా ఏంటి అంటే ఇంటర్మీడియట్ అటువంటిది డిఫరెంట్ మూమెంట్స్. అంటే 10th క్లాస్ వరకు ఈ స్టైల్ వేరు, ఇంటర్మీడియట్లో డిఫరెంట్ వే ఆఫ్ ఉంటుంది, డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్కి మీరు చూస్తుండగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోద్ది. ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు. మీరు హాస్టల్లోనే మనం ఎప్పుడు ఉంటాము అనేటువంటి ఆలోచన మీరు పెట్టుకోకండి. మీరు మళ్ళీ కొన్ని రోజులకి హోమ్ సిక్ కావచ్చు, లేదా మళ్ళీ దసరా హాలిడేస్ కావచ్చు, ఇలా 1 by 1 వాళ్ళు ఇంటికి వస్తూనే ఉంటారు కాబట్టి అంటే మనం ముందు వాళ్ళకు కొన్ని విషయాలని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఇబ్బంది అయినప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులని మీరు తట్టుకొని ఉండాలి, దానివల్ల లైఫ్ చాలా బాగుంటుంది అని పిల్లవాళ్ళని మనం ఆత్మస్థైర్యం నింపే విధంగా మన సజెషన్స్ ఉండాలి. అలాంటప్పుడు కొన్ని విషయాలైనా కూడా పిల్లవాళ్ళు ఆలోచించగలుగుతారు. అంతేకాని పదే పదే మనం వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వకుండా, ఎలాంటి మూమెంట్స్ చెప్పకుండా అప్పట్లప్పుడు అందరు చెప్తారు. ఏది సంఘటన జరిగాక పిల్లవాడు నేను హాస్టల్లో ఉండలేకపోతున్నా, నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అని జరిగినప్పుడు ఎన్నో చెప్తాం. అది కరెక్ట్ కాదు. ముందే మనకి ఎప్పుడైతే ఈ హాలిడేస్ ఉన్నాయో సమ్మర్లో పిల్లవాళ్ళని కూర్చోబెట్టుకొని జరగబోయేటువంటిది, ఎందుకంటే మనకు ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. యాజ్ ఏ ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి ఒక లెక్చరర్గా నేను చెప్పేటువంటి విషయం ఏంటి అంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి మీరు ముందుగానే పిల్లలకి కొన్ని విషయాలని కూలంకుషంగా, అంటే కొన్ని డీమెరిట్స్ కూడా ఉంటాయి, వాటితో పాటు ఆ డీమెరిట్స్ని తట్టుకుంటే లైఫ్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుందనే విషయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. పిల్లవాళ్ళకి పూర్తి ధైర్యాన్ని నింపగలగాలి. అందులో ఎస్పెషల్లీ హాస్టల్ గురించి కావచ్చు, పిల్లవానికి ఉన్నట్టు సంబంధించిన హోమ్ సిక్ గురించి కావచ్చు, వాళ్ళ ఫుడ్ గురించి కావచ్చు, అదేవిధంగా వాళ్ళు పోయేటువంటి కొత్త ప్లేస్లో ఏర్పడేటువంటి ఫ్రెండ్షిప్ గురించి కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా సబ్జెక్ట్ ఇంటర్మీడియట్లో అంటే అక్కడ టీచింగ్ వే ఆఫ్ టీచింగ్ 10th క్లాస్కి ఇంటర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే అక్కడ ఏంటి అంటే మనము కొద్దిగా అంటే కంప్లీట్ డెప్త్కి వెళ్ళడం కావచ్చు సబ్జెక్ట్లో, అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. మనం అంటే పేరెంట్స్గా మావాడు జేఈ మెయిన్స్లో ఉండాలి, అడ్వాన్స్లో ఉండాలని మనం స్పార్క్ సెక్షన్లో వేయబోతుంటాం. ఓకే, వేయచ్చు, కానీ పిల్లవాని కెపాసిటీని తెలుసుకొని పిల్లవాళ్ళు ఎంతవరకు మూవ్ కాగలుగుతున్నారు ఇవన్నీ ఎస్టిమేషన్ వేస్తూ వాళ్ళని మనం ఒక పర్ఫెక్ట్ వేలో ప్రిపేర్ చేయించి మనము హాస్టల్లో జాయిన్ చేయించవచ్చు, లేదా డే స్కాలర్ అయినా సరే. 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి మినిమం మనం వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ మూవ్ అయినట్లయితే పిల్లలు తప్పకుండా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా పిల్లలకు సలహాలు ఇచ్చేటువంటి ఎవరైనా సరే
సో వారికి ఇంటర్మీడియట్లో జరిగేటువంటి చిన్న చిన్న డీమెరిట్స్ అన్నీ కూడా కొంత టైం వరకే అని మీరు చెప్పండి. దానివల్ల లైఫ్ చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పండి. సో చాలామంది పిల్లల్ని చూసాం మనము, హోమ్ సిక్ వల్ల ఆ ఇయర్ మొత్తం లాస్ చేసుకొని తదనంతరం ఎంతో డిస్టర్బ్ అయిపోయి స్టడీనే కంప్లీట్గా ఆపేసినటువంటి విద్యార్థుల్ని చూసాం మనం ఇంత ముందు సంవత్సరాలలో. కాబట్టి ఎవరు కూడా సంవత్సరాన్ని వేస్ట్ చేసుకోకుండా మీకున్నటువంటి నాలెడ్జిని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఇబ్బంది పడకుండా మీరు ఈ ఇంటర్మీడియట్ని పర్ఫెక్ట్గా సక్సెస్గా కంప్లీట్ చేయాలి. కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి వాళ్ళకు అవసరమైనటువంటి సలహాలు సూచనలు ముందే ఇచ్చి, సో అక్కడ జరగబోయేటువంటి చిన్న చిన్న డీమెరిట్స్ లేదా చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా అవి కొన్ని రోజులే ఉంటాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి మైండ్కి ఎక్కే విధంగా చెప్పి, సో పిల్లలలో ఒక వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం పెంచినట్లయితే వాళ్ళ ఇంటర్మీడియట్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్ ది సేమ్ టైం నేను స్టూడెంట్స్కి కూడా ఇచ్చేటువంటి సలహాలు ఏంటి అంటే, మీరు వాతావరణం మారినప్పుడు కావచ్చు, హాస్టల్లో ఉన్నప్పుడు కావచ్చు, వాటికి స్లోగా అడ్జస్ట్ కావాలి. సడన్గా మార్పు జరిగింది, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను మీరు అప్పట్లప్పుడు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కావు. ఎందుకంటే అవి కొన్ని రోజులు మాత్రమే ఉండేటువంటి ఇబ్బందులు. దయచేసి పేరెంట్స్ కావచ్చు, మీరు ఇచ్చే సలహాలు ముందే ఇవ్వండి. అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ కూడా అక్కడ చిన్న చిన్న ఏమైనా మీకు ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అడ్జస్ట్ అవుతూ ముందుకెళ్ళండి. ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అక్కడ జరిగేటువంటి ఇబ్బందుల వల్ల మీరు మీ ఇంటికి రిటర్న్లు వచ్చినట్లయితే లైఫ్ని చాలా మీరు ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేసిన వాళ్ళు అవుతారు. అలా కొంతమంది స్టూడెంట్స్ కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నారు. కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులను తట్టుకోండి మీ లైఫ్ని. ఎందుకంటే ఇంటర్మీడియట్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్. డిస్టర్బ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో మీ పరిస్థితులను బట్టి ఇంటర్మీడియట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటూ మీ రమేష్ కట్ట. థ్యాంక్ యూ.